హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిర్యాలగూడ. సో తమ్నేల్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి. అస్సలు స్కిప్ చేయకండి వీడియోని, మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ట్రేసింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి బిఫోర్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చూడండి, ఆ వీడియోని కూడా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడడానికి ట్రై చేయండి. ఈరోజు వచ్చేసి మనము లోటస్ పెయింటింగ్ అనేది చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి కస్టమర్ శారీ అనమాట. సో కస్టమర్ వచ్చేసి మనకి ఒక బ్లౌజ్ అనేది పంపించారు. దాని ప్రకారం దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసి మీరు పెయింటింగ్ చేయండి అని చెప్పారనమాట. సో నేను ఈరోజు వచ్చేసి మీకు బ్యూటిఫుల్ పెయింటింగ్ని మీకు చూపించబోతున్నాను లైవ్లో. మీకు వచ్చేసి కలర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఏమేమి కలర్స్ యూస్ చేస్తున్నాను, ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యి నేను శారీ పెయింటింగ్ చేస్తున్నాను అనేది చెప్తున్నాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో మనం ఇంతకు ముందు వచ్చేసి ట్రేస్ చేసుకోవాలి అంటే ట్రేస్ పౌడర్లో కిరోసిన్ వాడేసి మనము ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు వచ్చేసి ట్రెండ్ మారిపోయింది. సో ట్రేస్ పేపర్ కాకుండా కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేసింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి లోటస్ ఒకటి నేను బిగ్ ఫ్లవర్ లాగా వేసానండి. సో దీంట్లో వచ్చేసి మెయిన్ త్రీ లోటస్లు వచ్చేసి కొంచెం పెద్దగా వేశాను, మిగిలిన వచ్చేసి మొగ్గలు ఉంటాయి కదా అలా పెట్టానమాట. లోటస్కి వచ్చేసి లీవ్స్, నార్మల్ లీవ్స్ ఎందుకు పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు పెట్టాను అంటే ఇది వచ్చేసి జార్జెట్ శారీ అనమాట. జార్జెట్ శారీ మీద షేడింగ్ మనం చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించదనమాట. అండ్ లీవ్స్ మాత్రమే హైలైట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి చాలా ఫ్లవర్స్ అనేది మనం వేసుకున్నాము. సో దానికి వచ్చేసి మనకి స్పేస్ అనేది తక్కువగా ఉంది. ఒక బంచ్ లాగా రావాలి అంటే నేను లోటస్ లీవ్స్ని నార్మల్ లీవ్స్ లాగానే వేసాను అనమాట. సో ఇది కూడా యూనిక్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై అనేది చేశాను. ఇది నేను బోన్గా వేసానండి. కస్టమర్కి పంపిస్తే ఓకే చెప్పారు. కట్టు చెంగులో ఒకటి వేసి పంపించాను. సో అది నచ్చి తను మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అది వేసి పంపించాను అనమాట. ఓకే చెప్పారు. సో చేయండి, పెయింటింగ్ చేయండి అని స్టార్ట్ చేయండి అని చెప్తే నేను మళ్ళీ స్టార్ట్ అనేది చేశాను అనమాట. సో మనం వచ్చేసి కస్టమైజేషన్స్ కూడా చేస్తున్నాము. ఒక శారీకి వచ్చేసి ఎన్ని బంచెస్ పడతాయి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో 12 నుంచి 14 బంచెస్ మనం వేయొచ్చండి. కట్టు చెంగులో వచ్చేసి మనకి రెండు పక్కల ఒక్కొక్క బంచ్ అనేది వస్తుంది. మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి వేసుకోవచ్చు. ఈ శారీలో కూడా చిన్న చిన్న మొగ్గలు అనేవి వేద్దాం అనుకున్నాను నేను. సో ఫుల్ వీడియో వచ్చేసి శారీ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను పెడతానండి. ఇంకా ఈ కస్టమర్కి వచ్చేసి నేను చెప్పాను, నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను కాబట్టి కింద లేస్ అనేది వేద్దామండి, పార్టీ వేర్ లాగా ఉంటుంది అంటే ఆ సిస్టర్ వచ్చేసి ఓకే అని చెప్పారనమాట. మనం వచ్చేసి లైవ్ క్లాసెస్ చేసుకుంటున్నాము. సో మీలో ఎవరైనా లైవ్లో పెయింటింగ్ అనేది నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా. సో లోటస్ అనేది మనకి ఏ కలర్లో ఉంటుందో పర్ఫెక్ట్గా ఆ కలర్లో నేను బ్లెండింగ్ అనేది చేసుకుంటూ వచ్చాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనం ఫస్ట్ అవుట్ బేస్ వైట్ బేస్ అనేది వేసుకోవాలి కదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నేను ఎప్పుడూ వైట్ బేస్ అనేది వాడనండి, ఎందుకు అనేది కూడా చెప్తాను. వైట్ బేస్ వేసిన తర్వాత కలర్ వేయాలి అంటే వైట్ బేస్ కొంచెం అనేది థిక్ అవ్వాలి, ఆ తర్వాతనే పైన వేసే కలర్ అనేది వేయాలి. లేదు అంటే మనం వేసిన కలర్ అనేది మొత్తము మెల్ట్ అయిపోయి అదొకలాగా అయిపోతుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే నేను వాడే టెక్నిక్ చెప్తున్నాను. అందరూ ఇలా చేస్తారో లేదో నాకు తెలియదండి. నేనైతే ఫస్ట్ అవుట్లైన్ గీసిన తర్వాత వైట్ని లాగుతూ వస్తానన్నమాట అవుట్లైన్ దగ్గర నుంచి. అది ఒక కలర్ లైట్ కలర్లో ఫామ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ లోటస్లో వేసేటప్పుడు లోటస్కి వచ్చేసి నేను ఈ విధంగానే చేస్తానండి. మిగిలిన ఫ్లవర్స్ అంటారా, అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి, కాటన్ మీద వచ్చినన్ని షేడ్స్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద రావండి, ముందే చెప్తున్నాను వినండి. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని బట్టి పెయింటింగ్ అనేది మనము థీమ్ పెయింటింగ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వైట్ బేస్ అనేది వేసుకోవాలి. అలాగా ఫ్యాబ్రిక్ని బట్టి మనం వైట్ బేస్ అనేది వాడుకోవాలి. జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి అవసరం లేదు. నేను వాడుతున్న కలర్స్ అయితే ఫ్యాబ్రిక్ యాక్రిలిక్ కలర్స్. సో నో ప్రాబ్లం అండి, ఇవి చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క దానికి నేను అంతే చేస్తానండి. అవుట్లైన్ వచ్చేసి డార్క్ కలర్ వేసిన తర్వాత వేస్తూ వస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను వైట్ అండ్ ఎల్లో కాబట్టి ఎల్లో అనేది ఆల్రెడీ లైట్ కలర్లోనే ఉంది. సో రెండు మిక్స్ చేసి నేను వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ చేసి వేస్తూ వచ్చానన్నమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం అవ్వట్లేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ వచ్చేసి లేడీ స్పెషల్ ఉంటుంది. ఎవ్రీడే నేను వచ్చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, లాంగ్ వీడియో ఇన్ఫర్మేషన్ ఆర్ లైవ్ అనేది లైవ్ కంపల్సరీ చేస్తున్నానండి. లైవ్లో వచ్చేసి మీకు బిగినర్స్ కోసం స్పెషల్గా నేను క్లాసెస్ అనేది చేస్తున్నాను, పెయింటింగ్ క్లాసెస్. బిగినర్స్ కోసం అవుట్లైన్స్, షేడ్స్,
ఇంకా మనకి షేడింగ్, బ్లెండింగ్ ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. లైవ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కనీసం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనేదే ఉంటుంది మనది. సో, మీరు ఖచ్చితంగా కనీసం లైక్ అన్నా చేయండి. సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది సిస్టర్స్ వచ్చేసి ఆహ్, మనీ పెట్టి బయట నేర్చుకోలేరు కదా! వాళ్ళకి మన ఛానల్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో దట్ నేను అందుకే మీకు ఎవ్రీ వీడియోలో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. కొంత రీచ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అల్గారిథం అనేది రికమెండ్ చేస్తుందండి. బట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మీరు చూస్తున్నారు. చాలా హెల్ప్‌ఫుల్‌గానే ఉంది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ ఒక్కటి చేసుకోండి. ఎందుకంటే లేదు అంటే లైక్ అయినా చేయండి. దానివల్ల కొంతమందికి రీచ్ అనేది వెళ్తుందనమాట. సో, మీరొచ్చేసి కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఇంట్లో ఉండి పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనుకునే వారికి. అండ్ మీకు కస్టమైజేషన్స్‌కి కావాల్సిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందనమాట. ఈ విధంగా నేను బ్రష్‌ని అనేది తడపనండి. కలరు చేంజ్ చేసేటప్పుడు మాత్రమే బ్రష్ అనేది తడుపుతాను. నా పెయింటింగ్ క్లాసెస్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ ట్రిక్ అయితే. సో, నేను థీమ్ పెయింటింగ్స్ చేసేటప్పుడు మీకు అంత డీటెయిల్‌గా చెప్పలేకపోయుండొచ్చు. బట్ ఈ పెయింటింగ్‌లో వచ్చేసి ఎవ్రీథింగ్ నేను చెప్పడానికి ట్రై చేశాను. ఇది బిగినర్ స్పెషల్‌గా ఉంటుంది క్లాస్. అండ్ మీకు అందరూ ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఈజీగా చేసుకోవచ్చనమాట ఈ డిజైన్‌ని. సో, అందుకే నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం రఫ్ సర్ఫేస్ లాగా ఉందండి. శారీ వచ్చేసి ఇంకా స్మూత్‌గా ఉంటుంటే ఇంకా చాలా బాగా పెయింటింగ్ అనేది కనిపించేది. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఇంకా స్మూత్ ఫ్యాబ్రిక్ అయ్యి ఉంటే ఇది కొంచెం లైన్స్ ఉందనమాట శారీ. మీరు జూమ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది. సో, ఇంకా నేను ఈ పెయింటింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే నేను వాడుతున్న కలర్స్ యాక్రిలిక్ కలర్స్. బ్రష్ వచ్చేసి 2 నంబర్ బ్రష్ వాడుతున్నాను. లైవ్ క్లాసెస్ చేస్తున్నప్పుడు చాలామంది సిస్టర్స్ వచ్చేసి మీరు ఏ బ్రషెస్ వాడుతున్నారు అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. ఇంకా నాకు మంచి మంచి కామెంట్స్ అనేది చేస్తున్నారండి. ఒక సిస్టర్ వచ్చేసి నాకు కామెంట్ చేశారు. మీరు చాలా హెల్ప్‌ఫుల్‌గా చేస్తున్నారండి వీడియోసు. అంటే ఇంట్లో ఉండి పెయింటింగ్ నేర్చుకునే వారికి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. పెయింటింగ్ క్లాసెస్ వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయి. బట్ మీరు వచ్చేసి ఫ్రీ క్లాసెస్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ అనేది పెట్టారనమాట నాకు. సో, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా నుంచి రావాలి అంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు అందించండి. మనం వచ్చేసి 1,000కి దగ్గరలో ఉన్నాము సబ్స్క్రిప్షన్స్‌లో. సో, మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ క్లాసెస్ వచ్చేసి నేను చెప్తున్నానండి. లైవ్‌లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక్కసారి మీ ఛానల్‌ని ఓపెన్ చేసి చూడండి. మన లైవ్ క్లాస్‌కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్‌కి అని చెప్పేసి. సో, నేను ఫ్రీగానే చేస్తున్నాను. లైవ్ చేస్తున్నాననమాట. పెయింటింగ్ వచ్చేసి నాకున్న నాలెడ్జ్‌ని నా వీడియోస్ ద్వారా, నా లైవ్స్ ద్వారా అండ్ నేను షార్ట్ వీడియోస్‌లో వచ్చేసి అప్‌లోడ్ అనేది చేస్తాను. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నాను, ఏంటి అనేసి ఎప్పుడు లైవ్ చేస్తాను అని చెప్పేసి షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ అనేది చేస్తున్నాను. మీకు ఈ పెయింటింగ్ నచ్చితే కామెంట్ కంపల్సరీ చేయండి. మీకోసం నేను ఇంత రిస్క్ తీసుకొని పెయింటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను కదా! సో, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరిచ్చే ఆ కామెంట్స్, లైక్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఓకేనా? మీకు ఈ పెయింటింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్‌కి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? సో, మనం వచ్చేసి లీవ్స్‌కొచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేసి పెసరగింజ కలర్ ఉంటుంది కదా! అది వాడుతున్నాము ఇక్కడ. సో, దీన్ని ఎందుకు వాడుతున్నాను అంటే బ్లాక్ కలర్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అనేది తేలుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయాలి అనుకుంటున్నారా? సో, మస్ట్‌గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కాంబినేషన్స్ ఆఫ్ ద కలర్స్. అంటే ఏ కలర్స్ తీసుకుంటున్నాము, ఏం థీమ్ తీసుకున్నాము అనేది కంపల్సరీ మీరు ఒకసారి అస్యూమ్ చేసుకోవాలి. అండ్ నేనొచ్చేసి నాకు ఎలాంటిది ఇవ్వలేదు రిఫరెన్స్ పిక్ కస్టమరు. సో, నేను నా ఓన్‌గా ఒక డ్రాయింగ్ అనేది వేసి పంపించాను. తర్వాత తను ఓకే చెప్పారు. తన బ్లౌజ్‌లో ఉన్న కలర్స్ వాడమని చెప్పారు. నాకు నచ్చిన విధంగా నేను ఈ విధంగా చేసి పంపిస్తే ఓకే చేశారనమాట. సో, క్రియేటివ్‌గా మనం ఓన్‌గా కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసేసి మనం పెయింటింగ్ అనేది చేస్తే చాలా బాగా వస్తుంది అవుట్‌లుక్ అనేది. ఈ శారీ వచ్చేసి 600 రూపీస్ అలా పడిందంట కస్టమర్‌కి. నాకు చెప్పారనమాట. మన దగ్గర వచ్చేసి ప్లెయిన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకేమైనా కస్టమైజేషన్స్ కావాలి అన్నా, లేదు ఫ్యాబ్రిక్ కావాలి అని చెప్పినా నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. నా షార్ట్ వీడియోస్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎంత అంటే మీకు మెటీరియల్ కావాలియా, లేదు ఫ్యాబ్రిక్ కావాలి అని చెప్పేసి చాలామంది నాకు అడిగారనమాట. సో, వాళ్ళందరి కోసమని నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మరి ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మీకు పెయింటింగ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్స్ కావాలి అన్నా,
లేదు పెయింటింగ్ బాటిల్స్ కావాలి అన్న నేను బిగినర్స్ కిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఒక 2 ఆర్డర్స్ అనేది వచ్చాయండి. ఫస్ట్ యూట్యూబ్ ఆర్డర్స్ అనమాట. ఇంకా వచ్చేసి యూకే నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. సో మార్చ్లో పంపించమని చెప్పారు. తను నా ఫ్రెండ్ అనమాట. తను వచ్చేసి మనకి పెయింటింగ్తో విత్ స్టిచ్చింగ్తో కూడా అడిగారనమాట. ఆ కస్టమైజేషన్స్ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పుడు నేను మీకు నా బిజినెస్ అనేది అంటే లైక్ బిజినెస్ పెంచుకోవడానికి ఒక పర్పస్ అయితే, మీకు నా వర్క్ని కూడా చూపించడం ఫ్రీగా ఎవరు చూపిస్తారండి, ఎవరు చూపించరు కదా. సో నేను ఆ వేలో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా నా వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఇలా చెప్పడం వల్ల నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుంది అనమాట. అందరికీ అన్ని వర్కులు పర్ఫెక్ట్గా రావు కదా. సో నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూనే ఉంటాను. మీకు ఏదైనా అంటే వచ్చింది, నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అన్న మీరు నాకు కంపల్సరీ మెసేజ్ అనేది చేయండి. ఈ ఫ్లవర్ ఏ విధంగా వచ్చింది అనేది ఒక్కసారి, అంటే ఈ బంచ్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. రియల్గా మంచి లుక్ అనేది అనిపిస్తుంది, న్యాచురల్ ఫ్లవర్స్ లాగా. ఇంకా దీనికి అవుట్లైన్ వేసి గ్లిట్టర్ వేయాలన్నమాట. మీకు అవతల కనిపిస్తుంది చూసారా, ఎల్లో కలర్ ఫ్రేమ్ పెట్టేసి అలా అన్నమాట. కొంచెం మనము గ్లిట్టర్ అనేది వాడటం వల్ల కొంచెం షైనింగ్ లుక్ వస్తుంది అంతే. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అడగండి, కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మొగ్గలు అనేవి అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గలు లాగా వేసాను అనమాట. దానికి వచ్చేసి ఇంకొక కలర్ వాడాను. తను ఏం చెప్పారు అంటే కస్టమరు, ప్రతి ఒక్క కలర్ని వాడండి బ్లౌజ్లో ఉన్న వాటిని అని చెప్పారు. నాకు వీలున్నన్ని కలర్స్ అయితే నేను వాడానండి. సో మీకు ఎలా అనిపించింది పెయింటింగ్ అనేసి ఒక్క కామెంట్ చేయండి కంపల్సరీ. మనం లైవ్ క్లాసెస్ చేస్తున్నాం కదా, రేపు వచ్చేసి లైవ్ అనేది ఉంటుంది. నేను 1:30 ఆఫ్టర్ లైవ్ అనేది చేస్తాను. ఎవ్రీ వీడియో అనేది కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి, మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగడానికి ట్రై చేయండి. బిగినర్స్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు పెయింటింగ్ నేర్చుకోవాలి అంటే కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నా ఛానల్ చూసి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను చేస్తున్నానండి. ఇలాగా నేను బ్రష్ తడపకుండా ఎప్పుడూ నేను దానిని బ్లెండింగ్ చేసుకుంటూ వస్తానన్నమాట. దానివల్ల ఇంత లుక్ వచ్చింది. అదే మనం న్యాచురల్గా కలర్ వాడుంటే అంత లుక్ రాదనమాట. ఓకేనా. అవుట్లైన్ వేశాక నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్న ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఏదైనా మిస్టేక్ చేసున్నా, లేదు అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, నో ప్రాబ్లం అండి. నేను రిప్లై అనేది కంపల్సరీ ఇస్తాను. ఓకేనా. ఈ శారీకి నేను ఎంత కాస్ట్ తీసుకుంటున్నాను ఏంటి అనేసి చాలామంది అడిగారు. నాకు కస్టమర్ వచ్చేసి ఎన్ని బంచెస్ అంటే కావాలి అన్నారో దాన్ని బట్టి నేను అమౌంట్ అనేది తీసుకుంటాను. నేను వచ్చేసి 14 వేద్దాము అనుకుంటున్నానండి. సో తను వచ్చేసి లేస్ కూడా వేయమని చెప్పారనమాట. డిజైనింగ్ అంటే ఇంకా కొంచెం డిజైనర్ పీస్ లాగా అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సో దట్ దానికి తగ్గట్టుగా వేద్దాము లేస్ అనేసి, పార్టీ వేర్ లుక్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అందుకోసమని సో దీని కాస్ట్ అయితే నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు. మీకు ఎవరికైనా కస్టమైజేషన్స్ కావాలి అంటే మన ఛానల్ చూసేవారు నాకు కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇచ్చాను ఆల్రెడీ. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. లైవ్లో మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, అలాగే వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.